నీలం మధు ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆయన నిన్న రోడ్ షో పెట్టడం జరిగింది. వాస్తవంగా నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మొన్ననేమో రఘునందన్ రావు చాలా పెద్ద ఎత్తున ఆయన రోడ్ షోలో పాల్గొని ఈరోజు ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా గోవా ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇటు వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు, అదేవిధంగా నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు, బీజేపీ నుంచి రఘునందన్ పోటీ చేస్తాడు. ఇక్కడ త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఒకసారి దుబ్బాకలో మెదక్లో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవంగా. ఎందుకు అంటే మెదక్లో దుబ్బాక అని నాకు వస్తూనే ఉన్నది. సో దుబ్బాక మెదక్ సంబంధించి రఘునందన్, అదేవిధంగా నీలం మధు, అదేవిధంగా ఈరోజు వెంకట్రామరెడ్డి ముగ్గురు మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ కనబడతా ఉంది. అయితే దీన్ని కొంత సెగ్మెంట్ వారిగా మనం కనుక విశ్లేషిస్తే కనుక చాలా విషయాలు మనం తెలుసుకోవాలి మెదక్ గురించి. ఎందుకంటే బీజేపీ నుంచి రఘునందన్ దుబ్బాకకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ పటాన్చెర్లు కూడా ఆయనకు చాలా స్పష్టమైనటువంటి పట్టు ఉంది వాస్తవంగా. సో అదేవిధంగా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, ఈయన సిద్దిపేట సంబంధించినటువంటి కలెక్టర్, అక్కడ అనేకమైనటువంటి అక్రమాలకు తెరదీసినటువంటి వ్యక్తి. ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళు రీల్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టి ఏదో ప్రమోట్ చేసి ప్రయత్నించారు కదా, సేమ్ అదే ఫాలో అవుతున్నాడు. ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేక, సిగ్గు శరం లేక ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టేసి ఆ పెయిడ్ బ్యాచ్ తోటి ప్రచారం చేస్తా ఉన్నాడు. అది కొన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ట్రోల్ అవుతారు ఇప్పుడు కూడా. కొన్ని వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి వాస్తవంగా. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి నీలం మధు. సో నీలం మధుకు ఆల్రెడీ క్యాడర్ నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది. సొంత క్యాడర్లోనే, సొంత పార్టీలోనే ఆయనకు కొంత వ్యతిరేక పవనాలు ఇస్తా ఉన్నాయి, కొంత ఆయనకు సపోర్ట్ అయితే కొరవడం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే రఘునందన్ రావు ఇక్కడ దుబ్బాకలో ఆయనకు మెజారిటీ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా పటాన్చెర్లో కూడా చాలా స్పష్టంగా ఈరోజు ఆయనకు పెద్ద ఎత్తున లీడ్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వెంకట్రామరెడ్డికి ఇక్కడ విషయం ఏంటంటే, వెంకట్రామరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సపోర్ట్ ఏదైతే 6 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని చూసి ఈయన 100 కోట్ల రూపాయలు ఈరోజు ఎగజల్తా వస్తా ఉన్నాడు. అదేవిధంగా మెదకు 100 కోట్లు అంటూ ఈరోజు సేవా కార్యక్రమం పేట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. కేవలం ఈయన పదవి వచ్చేంత వరకే ఈ మభ్యపెట్టే మాటలు తప్ప పదవి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయడు వాస్తవం చెప్పాలంటే. అక్కడ ఉన్నటువంటి మెదక్లో ఆయన గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆ సిద్దిపేట పరిసర ప్రాంతాలు కావచ్చు, గజ్వేల్ పరిసర ప్రాంతాలు కావచ్చు, వేల ఎకరాల భూములను కొల్లగొట్టినటువంటి పరమ దరిద్రుడు దొంగ వెంకట్రామరెడ్డి. సో ఆ భూములను కాపాడుకోవడానికి ఈరోజు ఈయన 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎంపీ అవుదామని ట్రై చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మల్లన్న సాగర్ లో 15,000 కుటుంబాలను రోడ్డున పడేసి కనీసం వాళ్లకు కూలి చేసుకున్నామంటే కూడా ఉపాధి దొరక ఈరోజు ఇప్పటి వరకు 15,000 కుటుంబాల్లో 100 మంది దాకా ఈరోజు తిండికి లేక చనిపోవడం జరిగింది వాస్తవంగా. వీటన్నిటికీ కారణం ఈ మెదక్ సంబంధించినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుతున్నారో వెంకట్రామరెడ్డి అని చెప్పేసి విషయం కూడా తెలుసుకోవాలి. అక్కడ R&R ప్యాకేజ్ ఇవ్వలే సరిగా 15,000 కుటుంబాలను మల్లన్న సాగర్ పేరిట రోడ్డున పడేసి వాళ్ళకు కనీసం ఉపాధి లేకుండా చేసినటువంటి దొంగ ఈరోజు వెంకట్రామరెడ్డి చెప్పవచ్చు. అదేవిధంగా ఈయన చెప్పినటువంటి అరాచకాలు, అక్రమాలు మామూలు విషయం ఏంటంటే మామూలు థింగ్ కాదు. ఈరోజు సొంత క్యాడర్ ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నటువంటి క్యాడర్ ని, బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ ని కోట్ల రూపాయలు పెట్టి కొంటా ఉన్నాడు. అదేవిధంగా కోట్లుగా మార్చుకుంటా ఉన్నాడు. బీజేపీలో ఉన్నటువంటి కొంతమందిని ఈరోజు డబ్బులు ఇచ్చేసి ఓయో రూములల్లా పోయి డబ్బులు ఇచ్చేసి కోట్లుగా మార్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు డబ్బులు ఇచ్చేసి కోట్లుగా మార్చుకున్న విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఈ విధంగా నీచమైనటువంటి రాజకీయం, అసలు కల్వకుట్ల కుటుంబమే నీచమైన రాజకీయం చేస్తుంది. వాళ్ళకు తగ్గట్టుగా ఈయన కూడా నీచ డబ్బులు ఉన్నాయి కదా, రాజ్ పుష్ప 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, ఇష్టారీతిన ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు రాజ్ పుష్ప వల్ల ఒక విల్లా ఇచ్చేసుకుంటా, అదేవిధంగా కౌన్సిలర్లకు కార్పొరేట్లకు కార్లు ఇచ్చేసుకుంటా ఏదో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దుర్మార్గుడిని నమ్మితే కనుక మెదక్ ప్రజలు కొంప మొత్తం కూడా కొల్లేరు చేస్తాడు, మెదక్ మొత్తం కూడా దోపిడీ చేస్తాడు. ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అవడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకో తెలుసా, వెంకట్రామరెడ్డి యొక్క వియ్యంకుడే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్, వీళ్ళిద్దరు వియ్యంకులు.
ఎందుకంటే ఈయన సపోర్ట్ తోటే ఈరోజు వెంకట్రామరెడ్డి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలని దాంట్లో ఉన్నాడు. ఇదంతా కూడా ఒక గేమ్ నడుస్తోంది. ఏది దాన్ని ఏమంటారు, ఇచ్చిపుచ్చుకోవడానికి గేమ్ నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గనక వెంకట్రామరెడ్డి గనక గెలిస్తే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, రాసి పెట్టుకున్న ఎలాంటి డౌట్ అనుమానం ఏం లేదు. ఇందులో బలయ్యేది మాత్రం నీలమ్మధు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నీలమ్మధును ఇక్కడ పావుగా వాడుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీలమ్మధు గురించి చెప్పాలంటే సరే ముదిరాజు బిడ్డ, అందులో మనకు ఎలాంటి అతిశక్తి లేదు. ఆయన కూడా కొంతమంది సేవా కార్యక్రమాలు చేసిన విషయంలో ఎటువంటి అతిశక్తి లేదు. కానీ ఈ మెదక్లో జరుగుతున్నటువంటి ఈ నీచ రాజకీయంలో బలయ్యేది మాత్రం నీలమ్మధు అని చెప్పొచ్చు. ఈయనతోటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు 100 కోట్ల రూపాయలు కుమ్మరించే విధంగా ఒక ప్రణాళిక ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ ఆ మంత్రి పర్మిషన్ కావాలి. అదేవిధంగా మంత్రి ఏం చెప్తే అది ఇవ్వాల్సిందే. మంత్రి వాళ్ళకు 1 కోటి రూపాయలు చెప్తే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, 50 లక్షలు చెప్తే 50 లక్షలు ఇవ్వాలి, ఇంకేమైనా చెప్తే వాళ్ళకి అదే ఇవ్వాలి. ఈయన మంత్రి ఇవ్వాలి. ఈ డబ్బులన్నీ మంత్రి దగ్గర పెట్టుకొని ఈ మంత్రి గేమ్ ఆడుతూ ఉన్నాడు. సో ఈయనను ఓడించడానికి చాలా పెద్ద విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు పొంగులేటి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం కావచ్చు, ఇటు ఇంకొక మంత్రి కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి ఈరోజు పటాన్చెరులో ఈరోజు ఎవరైతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో ఆయన సపోర్ట్ కొరవడింది. సంగారెడ్డిలో ఆయన సపోర్ట్, జగ్గారెడ్డి సపోర్ట్ కొరవడింది. ఇక దుబ్బాక విషయానికి వచ్చి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్, అక్కడ ఓట్లు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా సిద్దిపేటలో వీకు, గజ్వేల్లో వీకు, నర్సాపూర్లో వీకు. మొన్న మదన్ రెడ్డి జాయిన్ కానీ చాలా కొంత మేర మాత్రం ప్రభావం ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. ఇక చెప్పుకోదగ్గ మెజార్టీ ఎక్కడ వస్తుంది, కేవలం మెదక్లో మైనంపల్లి రోహిత్ ఉన్నాడు కాబట్టి కొంత ఏదో హల్చల్ చేసి అక్కడ మెదక్లో కొంత పట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెదక్ మరియు పటాన్చెరులో మాత్రమే ఈయనకు కొంత పాజిటివ్ పవర్ ఇస్తుంది తప్ప మిగతా ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే, ఇక బీజేపీ రఘునందన్ విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ రఘునందన్ గతంలో మెదక్ నుంచి పోటీ చేసి 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు దాదాపు 2,70,000 2,50,000 ఓట్లు రావడం జరిగింది. సో అప్పుడు మోడీ మానే కానీ బీజేపీ వేవ్ కానీ లేదు ఇక్కడ. కానీ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం గ్రౌండ్ లో మేము తిరుగుతూ ఉన్నాం, టీమ్స్ అన్ని తిరుగుతూ ఉన్నాయి కదా, గ్రౌండ్ లో చాలా స్పష్టంగా మోడీ మానియా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మోడీ మానియాతో పాటు ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చరిష్మా కూడా ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలుపు సాధ్యం. సో రఘునందన్ కి స్టేట్ వైడ్ ఒక ఇమేజ్ ఉంటుంది వాస్తవంగా, అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. రఘునందన్ కి మెదక్లోనే కాకుండా స్టేట్ వైడ్ కూడా ఆయన ఒక మంచి వక్త, మంచి ఇంటలెక్చువల్, అదేవిధంగా ప్రశ్నించే గొంతుగా, నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఆయన దిట్ట వాస్తవంగా. సో ఈ అన్ని పాజిటివ్ అంశాలన్నీ కూడా ఈరోజు రఘునందన్ రావుకి ప్లస్ అవుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రఘునందన్ రావు గెలుపు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ వీళ్ళిద్దరు డబ్బు ప్రభావం కూడా కొంత ఉండే అవకాశం కనబడతా ఉంది. కానీ ఒకరి మీద ఒకరు ఇలా బలయ్యేది మాత్రం నీలమ్మధు అని చెప్పొచ్చు. బలిక బకర నీలమ్మధు, అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. కాన్స్టిట్యూన్సీ నుంచి ఎటువంటి అది కూడా లేదు. ఇంకొక విషయం కూడా, ఇక్కడ దుబ్బాక పటాన్చెరులో మెజార్టీతో పాటు గజ్వేల్లో మొన్న ఈటల పోటీ చేసినటువంటి దాంట్లో అక్కడ గజ్వేల్ కూడా చాలా స్పష్టంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మూలాలు కనబడతా ఉన్నాయి. బలమైన క్యాడర్ జాయిన్ బీజేపీ బలమైన క్యాడర్ జాయిన్ వాస్తవంగా. సో కేసీఆర్ కి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతని ఫ్యామిలీ మొత్తం ఎలక్షన్స్ ముందు బీజేపీలో జాయిన్ అయింది. అవును. సో ఇక్కడ నర్సాపూర్, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్. ఇక మెదక్ లో ఖచ్చితంగా లీడ్ కనబడతా ఉంది. మెదక్ అంటే సంగారెడ్డిలో కూడా ఈ రెండు, అదేవిధంగా ఈ రెండులో ఖచ్చితంగా భారీ మెజారిటీ ఈరోజు రఘునందన్ గా వస్తుంది. మిగతా 3లో చెప్పుకోదగ్గ మూలాలు బలంగా ఉన్నాయి. అక్కడ బీజేపీ కూడా సిద్దిపేటలో మీరు అనుకోవచ్చు, సిద్దిపేటలో హరీష్ రావు ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు, కానీ అది ఓన్లీ అసెంబ్లీ వరకే పరిమితం. ఈరోజు కౌన్సిలర్ తీసుకోండి, అక్కడ భారీగా బీజేపీ కౌన్సిలర్ గెలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా సిద్దిపేటలో. సో అందుకే బీజేపీ అక్కడ కూడా బలంగా ఈరోజు పుంజుకుంటూ వస్తా ఉన్నది. అక్కడ కూడా మేజర్ గా ఓటు బ్యాంక్ అంతా కూడా రఘునందన్ రావు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇన్ఫాక్ట్ మాజీ సీఎం కాన్స్టిట్యున్సీ పరిస్థితి కూడా అదే, గజ్వేల్ కూడా అదే, ఎప్పుడు పట్టించుకున్నారు మమ్మల్ని అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉన్నారు. గజ్వేల్ ఎప్పుడు కూడా కేసీఆర్ కి ఇంత మెజారిటీ అనేది ఉంటుంది, లక్ష మనం చూసిన 30,000 35,000. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత మెజారిటీ తగ్గింది ఏంది అనేటువంటి. సో ఈ ఈక్వేషన్ లో భాగంగా రఘునందన్ రావుకు చాలా పాజిటివ్ పవన్ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ వెంకట్రామరెడ్డి డబ్బు ప్రభావంతో ఏదో కొనాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. దాదాపు ఆ కొనలో భాగంగానే 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను జీవితాలను పొట్టన పెట్టుకున్నటువంటి దొంగ ఈ వెంకట్రామరెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి.
చాలా అరాచకాలు అయినాయి. ఇవన్నీ కూడా మరి ఎందుకో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేసిన అర్థం కాదు వాస్తవంగా చెప్పాలంటే. వెంకటరామరెడ్డి విషయంలో ఏమైంది, అసలు ఎక్కడ పాపులర్ అయ్యిండు వీడు అంటే కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అంతే. కేసీఆర్ అప్పటి వరకు ఎవరికి తెలియదు. బానిసకు బానిస అన్నట్టు ఈరోజు కేసీఆర్ కలెక్టర్ గా ఉండి ఈరోజు బ్యూరోక్రసీ పరువు తీసినటువంటి పరమ దరిద్రుడు వెంకటరామరెడ్డి. వాస్తవంగా ఒక బ్యూరోక్రాట్ అంటే ఎవరు, ఎంత ఉన్నతంగా ఉండాలి. ప్రభుత్వాలు నిలబడాలన్నా ప్రభుత్వాలు కోరుకోవాలన్న కారణం బ్యూరోక్రసీ. అట్లాంటి వ్యక్తి, అలాంటి స్థాయి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక పదవి కోసం ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని శాసించవచ్చు.